ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. ఓ వ్యాపారి బంగారం లక్కీ డ్రా, చిట్టీలు, వడ్డీ ఆశ చూపి జనం వద్ద నుంచి సుమారు 5 కోట్ల రూపాయలు తీసుకొని కుటుంబంతో సహా పరారయ్యాడు. పెనుగంచిప్రోలు గ్రామానికి చెందిన చిన్నం దుర్గారావు గ్రామంలో ఫర్నిచర్ దుకాణం నిర్వహించేవాడు. వాయిదాలపై గృహోపకరణాల వస్తువులు విక్రయిస్తూ చిట్టి పాటల పేరిట నెలల వారి స్థానికుల నుంచి నగదు వసూలు చేసి వారికి తిరిగి డబ్బులు ఇచ్చేవారు. లక్ష్మీ దుర్గా బంగారం లక్కీ డ్రా స్కీమ్ పేరుతో నెలకు 3,000 చొప్పున పెనుగంచిప్రోలు సహా పరిసర ప్రాంత ప్రజల నుంచి 22 నెలలు నగదు వసూలు చేశారు. డ్రాలో గెలిస్తే బంగారం ఇస్తానంటూ నమ్మబలికాడు. చివరికి గోల్డ్ ఇవ్వకుండా ముఖం చాటేశాడు. చెల్లించిన నగదు తిరిగి ఇవ్వాలని స్థానికులు దుర్గారావును అడగడంతో గుట్టు చప్పుడు కాకుండా ఫర్నిచర్ షాపు, సొంత ఇల్లు ఖాళీ చేసి రాత్రికి రాత్రి కుటుంబంతో సహా పారిపోయాడు. దుర్గారావు ఇల్లు, దుకాణానికి తాళాలు వేసి ఉండడంతో బాధితులు పెనుగంచిప్రోలు పోలీస్ స్టేషన్కు క్యూ కట్టారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.